ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారావారి సారా వ్యాపారం ప్రతి నరానికి నషాని ఎక్కించేటటువంటి ఒక కుటీర పరిశ్రమ. ఈ దేశంలో ఏ నాయకుడు కూడా నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి నాయకుడే లేడు. ఒకే ఒక్క నాయకుడు మద్యం మీద కూడా రాజకీయం చేసి లబ్ధి పొందేటటువంటి నీచమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనసులో పెట్టుకొని నాణ్యమైన మద్యం అని చెప్పి పేదలకి మద్యానికి బానిసైనటువంటి ఆ మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్ముతున్నటువంటి మద్యం అంతా ఒక కల్తీది. మేము నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కూడా లేదు. ఆయనకి 16 సంవత్సరాల ముఖ్యమంత్రికి నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చాడా ఎప్పుడన్నా? మరి అలాంటి వ్యక్తి మాటలు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు జరిగాయని నమ్మినటువంటి ఆ మద్యం ప్రియుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కొద్దిమంది వైసీపీ నాయకులతో కలిసి ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించినటువంటి సందర్భం ఈరోజు మనకు ఎదురైంది. నాకు పూర్తిగా నవ్వు వస్తూ ఉంది. ఎందుకు నవ్వు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ఇంట్లో కూర్చొని దొంగ మద్యం మీద వచ్చినటువంటి డబ్బులను లెక్కేసుకునే క్రమంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఏ ప్రాంతంలో కూడా పర్యటించకుండా ఉదయం నుంచి రాత్రి వరకు దొంగ మద్యంతో వచ్చినటువంటి డబ్బులను లెక్కేసుకునే క్రమంలో ఆయన బిజీ అయిపోయి ఎవరైతే ప్రభుత్వం ఒక అథారిటీగా లైసెన్సులు పొంది మద్యాన్ని తయారు చేసేటటువంటి కంపెనీలన్నిటిని కూడా బలవంతంగా మోతేసి ఆయన సొంత బ్రాండ్లను తయారు చేసి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలని నాసి రకం మందు దాగి చనిపోయినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు మనం చూసాం. నవ్వు వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దొంగ మద్యం డబ్బులతోటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వీళ్ళు ఈ ఎమ్మెల్యే, అదేవిధంగా దొంగ మద్యం డబ్బులో ప్రధాన ముద్దాయిగా ఉండి జైల్లో ఉండినటువంటి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలంతా కూడా నవ్వుతున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను.